పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. మీకు అభ్యంతరం లేకపోతే సమస్య ఏమిటో చెప్పొచ్చు. వదిలేండి. నేను క్లోజ్ అనుకుంటే చెప్పండి. సర్లే వదిలేండి. ఇప్పుడు వర్షం పడుతుందా పడదా, దీనికైనా సమాధానం చెప్తారా? ఎందుకు? ముందు చెప్పండి, చెప్తాను. పడుతుంది. ఎందుకు అడిగారు? అంటే అమ్మాయిలు చెప్తే వర్షం పడుతుందని చెప్పారు కాబట్టి మీరు వర్షం పడితే మీకు అదేంటో చెప్పాలి. పడకపోతే నేను నా కథ మీకు చెప్తాను. ఓకే, ఆల్ సెట్. ఇప్పుడు పని చేద్దాం. లోపల ఓన్లీ వే టు హ్యాపీనెస్ అని ఒక బుక్ ఉంది. జై ఓల్డ్ మాంక్. చియర్స్ మేడం. మీ చేత్తో నా గ్లాసుని కొట్టి చియర్స్ చెప్పండి. మా నాన్న చనిపోయిన తర్వాత అంతా మారిపోయింది కాబట్టి చదువును వదిలేసి అమ్మతో కలిసి అంగన్వాడీకి పనికి వెళ్లాల్సి వచ్చింది. పై చదువులు చదువుకోలేకపోతున్నానని 2 ఏళ్ళు నైట్ అంతా ఏడ్చేదాన్ని. చచ్చిపోదాం అనిపించేది. ఆ తర్వాత ఇదే నా జీవితాన్ని సర్దుకున్నాను. మాకంటూ 1.5 సెంటులో నాన్న కట్టిన ఒక చిన్న రేకుల ఇల్లు. దాన్నమ్మే మా అమ్మ మా పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంది. కానీ నాకందులో ఇష్టం లేదు. నాకు చాలా త్వరగా పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. నాకు చూసిన పెళ్లి కొడుకు ఒక డ్రైవర్. ఇల్లు అమ్మకూడదని నేను పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఏదో పర్మనెంట్ ఉద్యోగానికి డబ్బులు కావాలని అమ్మాయి ఇల్లు అమ్మేయాలని చెప్తాంది. నేను త్వరగా వెళ్ళిపోవటం మంచిది. మా అమ్మ పాప అమాయకురాలు. మరి మీరు అమాయకురాలు కాదా? మీకు నచ్చినట్టు బతకరా? ఇతరుల కోసమే బతుకుతుంటారా? చదువంటే ఇంకా ఇష్టమే కదా? అయితే ఇప్పటికే మించిపోలేదు. +2 ప్రైవేట్గా రాసి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయొచ్చు. నన్ను చేర్పించమంటారా? చాలా లేట్ అండి. నా కథ 22తో మారిపోతుంది. వదిలేండి. ఆ అమ్మాయి కథ ఏంటో చెప్పండి.